బిడ్డని వాళ్ళ అత్త మొగడు టార్చర్ పెట్టిండు సార్. ఎంత మంచిగా ఉన్నా మంచిగుంటలేదు, మంచిగా ఉన్నా కానీ మంచిగుంటలేదు అనుకుంటే టార్చర్ పెట్టుడు. వాళ్ళకి చేసి పెట్టినా చేస్తలేదు అనుకుంటే టార్చర్ పెట్టిండు. నా బిడ్డని బాగా వాళ్ళు టార్చర్ పెట్టి అట్లా చేసిండు సార్. 10 రోజులు సార్. అత్త అల్లుడు వాళ్ళ మొత్తం వాళ్ళంతా ఒక మాట వేర్చుకొని వాళ్ళు ఏమేమి మాటలు చెప్పిండ్రో మొత్తం వాళ్ళు అందరూ వాళ్ళు ఎప్పుడు ఆ చెప్పుడు మాట లేని అట్లా చేసిండు. 6 రోజులు వాళ్ళు టార్చర్లు పెడుతున్నారు. ఇంతకుముందు మేము వచ్చినాము, వచ్చి ఎందుకు లోలి పెడుతున్నారు అని చెప్పినా కూడా బెదిరించినాం. మా పిల్లనే బెదిరించుకొని చప్పడాక పోయినాం. అయినా కానీ పోయింది మెటీరియల్ చెప్పించి పంపించినాం. వాళ్ళు లొల్లి పెట్టిండ్రట 2 రోజులు అయినట్టు అన్నం తినక. మరి చెప్పాలి కదా, మాకు వచ్చి ఇంటికాడ వాళ్ళ అమ్మ చెప్పాలి కదా అన్నం తిట్టలేదని. ఏం చెప్పలేదు, చేయకపోయినరు. వంట చేసింది, టిఫిన్ ఇచ్చి వచ్చిందట. ఇచ్చి వచ్చినాక ఆమె అట్లా చేసుకున్నారు. ఏం లొల్లి పెట్టిండ్రు, లోపల తెలంగాణ ఏం టార్చర్లు పెట్టిండ్రు మాకు చెప్పలేరు. ఇక ఆమె తట్టుకోలేక ఇట్లా వేసుకున్నది. వాళ్ళు మొత్తం గిద్దగానం ఘోరం చేస్తారా తట్టుకోలేకంట పిల్లని ఆగం చేసిండ్రు. ఏమంటే తల్లిదండ్రులకి చెప్పాలా, పిలిపియాలా, 10 మందిని మాట్లాడుకోవాలా, పానాలు తీస్తారా ఇట్లా తెలంగాణ పోతుందాక టార్చర్లు పెట్టండి. ఇది ఎంతవరకు కరెక్ట్?